ఎవరిని కూడా మనం తక్కువగా చూడలేం. అందరూ కూడా కల్లమ్మ తల్లి బిడ్డలు, కళాకారులం. మన జీవనం విధానం చాలా సున్నితంగా ఉంటుంది, మెలకుగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. మనం అందరం కూడా ఈ కళమ్మ తల్లి రెండే ఉంటున్నాయి. మనిషి జీవన విధానంతో సంస్కారం కూడా ఏర్పడాలి అంటే చదువుకొని ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అనేక రంగాల్లో ముందుకెళ్ళొచ్చు. కానీ ఏ చదువునైనా చదవచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ సంస్కారం నేర్పేటువంటి ఒక్క విశిష్టమైనటువంటి ప్రక్రియ ఒక సంగీతానికే ఉంది. అది ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ సంగీతము ఒక సంస్కారం. గురువు దగ్గరికి వెళ్తే ఆ సంగీతం నేర్పే గురువు తనకి ఏ విధంగా శుభోదయమ మేలుకొల్పు పెట్టుంటుందో మేలుకొల్పు ఒక జీవన విధానాన్ని వాడిని ఒక తీర్చిదిద్ది అమోఘమైనటువంటి యుద్ధంగా తయారు చేస్తే తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, పెద్దల పట్ల, గురువుల అన్ని పట్ల కూడా ఏ విధంగా వినయ విధేయతలతో ఉండాలనేటువంటి సంస్కారం నేర్పేటువంటి గొప్ప విశేషమైనటువంటిది సంగీతం. అటువంటి సంగీతంలో కుటుంబీకులైన మేమందరం ఆ సంగీతాన్ని అంతగా పోయినా కొంతన్నా మేము దాన్ని విని ఆనందించి కాస్త ప్రజలకి వినసొంపుగా ఆహ్లాదం పంచడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి అవకాశాలు కల్పించినందుకు కూడా మన సమాజానికి, అదేవిధంగా ఇటువంటి కళాకారులకు సహకారం ఇస్తున్న ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కాబట్టి మన కళాకారులు పోషించారు, వాళ్ళని ఎంతో ముందుకు తీసుకుపోయారు. ఈనాడు దేవరాయలు లేరు. అదే స్థానంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు. వారి దృష్టికి మన సమస్యలు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈ సభను మనం ప్రారంభం చేసుకొని ఈ కార్యక్రమంతో పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దవారు మన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర గారు కూడా 10 నిమిషాల్లో వస్తున్నారు. కాబట్టి ఈరోజు సభ ప్రారంభం చేసుకున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన అయిపోయింది, కానీ మన తదుపరి గీతాంజలి గారు ఇందాక అనుకున్నాం కదా, సంగీతం, సంస్కార భారతి సంగీతంలోని ఆ ఉన్న గొప్పదానాన్ని, సంస్కారం నేర్పటానికే మన ఈ సంస్కార భారతిని మనం ఈ విధంగా ముందుకు వచ్చింది. ఆ సంస్కార భారతి యొక్క గీతాన్ని మనందరం కూడా చక్కగా మా అమ్మాయి గీతాంజలి గారు వారి చక్కటి సుస్వరమైన కంఠంతో మన చెవులకి వినుచంపుగా ఆనందంగా పలకరిస్తారు. మీరు అందరూ వినాలని ప్రారంభించమని వారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సంస్కార భారతి జాతీయ సంగీత కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సకల కళా సంగమం ఇంత చక్కటి విశిష్టమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళా స్రష్టలకు, గురువులకు, అతిథులకు, ఆహ్వానితులకు అందరికీ కూడా గీతాంజలి హృదయపూర్వక నమస్సమాంజలి. ఇప్పుడు వినిపించబోయే గేయం ఈ సంస్కార భారతి సంస్థ యొక్క ఉద్దేశాన్ని, ధ్యేయాన్ని వివరిస్తూ రచించబడినటువంటి, అందులోనూ దేవభాష అయిన సంస్కృతంలో రచించబడినటువంటి అత్యద్భుతమైనటువంటి గేయం. ఈ పాటలోని ప్రతి పదంలో కూడా అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి ప్రణవనాదాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా ఈ భరత భూమిలో నవజీవనాన్ని ఆవిష్కరించవచ్చునని తెలియజేసే గొప్ప గీతం. ఉజ్వలతమైనటువంటి సంఘటిత జాతీయ భావాన్ని పెంపొందించే గీతం ఇది. శుభప్రదమై, శివప్రదమై, సత్యమై, సుందరమై, నిత్య నూతనమై, సంస్కరణోద్యమంతో ఆత్మ జ్ఞానంగా క్రమంగా వికసించే నవ సమాజాన్ని ఈ నాద సాధన ద్వారా స్థాపించవచ్చనే గొప్ప ఉద్దేశాన్ని, భావాన్ని తెలియజేసి ఈ సంస్కార భారతి సంస్థ యొక్క గేయాన్ని ఇప్పుడు వినిపించడానికి ప్రయత్నిస్తాను. సాధయతి సంస్కార భారతి భారతి నవజీవనం సాధయతి సంస్కార భారతి భారతి నవజీవనం సాధయతి సంస్కార భారతి సాధతి నవజీవనం ప్రణవమూలం ప్రగతిశీలం ప్రణవమూలం ప్రగతిశీలం ప్రఖర రాష్ట్ర వివర్ధకం శివం సత్యం సుందరం అభినవం సంస్కార
రాగభరితం హృదయతంత్రి మంత్రితం మధురమంజుల రాగభరితం హృదయతంత్రి మంత్రితం లలితరసమయ లాస్యలీలా చండతాండవ గమకహేళా కలిత జీవన నాట్యవేదం కాంతి క్రాంతి కథా ప్రమోదం కలిత జీవన నాట్యవేదం కాంతి క్రాంతి కథా ప్రమోదం చతుషష్ఠీ కళాన్వితం పరమేష్ఠినా పరివర్తితం చతుషష్ఠీ కళాన్వితం పరమేష్ఠినా పరివర్తితం విశ్వచక్ర భ్రమణ రూపం శాశ్వతం శృతి సమ్మతం విశ్వచక్ర భ్రమణ రూపం శాశ్వతం శృతి సమ్మతం జీవయత్యభిలేఖమఖిలం సప్తవర్ణ సమీకృతం జీవయత్యభిలేఖమఖిలం సప్తవర్ణ సమీకృతం ప్లావయతి రస సింధునా ప్రతి హిందూ మాననందనం ప్లావయతి రస సింధునా ప్రతి హిందూ మాననందనం ప్రతి హిందూ మాననందనం ప్రతి హిందూ మాననందనం సాధయతి సంస్కార భారతి భారతే నవజీవనం సాధయతి సంస్కార భారతి భారతే నవజీవనం భారతే